నాకొక సందేహం. ఏ వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌లో తన ముఖానికి మాస్క్ కానీ, ఏదైనా వస్త్రం కానీ ధరించి వస్తే, ఆ వచ్చిన వ్యక్తిని తను తెచ్చిన ఐడీని సరిపోల్చి చూడటం ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా వచ్చిన వ్యక్తి ముఖం చూస్తేనే కదా ఐడీలో ఉన్న వ్యక్తి, వచ్చిన వ్యక్తి ఒకరేనా కాదా అని సరిపోల్చి మ్యాచ్ చేయడం కుదురుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ బూత్‌లో ముఖానికి ఎలాంటి వస్త్రం ధరించి వచ్చినప్పటికీ కూడా అక్కడున్న క్యాండిడేట్ గాని, అక్కడున్న ఏజెంట్ గాని ఖచ్చితంగా ముఖాన్ని చూస్తేనే ఐడీలో ఉన్న వ్యక్తి, ఆ వచ్చిన వ్యక్తి ఒకరేనా కాదా అని నిర్ధారించుకోగలుగుతారు ఇప్పుడున్న సిస్టమ్‌కి. అది చేసినందుకే బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మాధవీలత పైన కేసు నమోదు చేయడం ఎంతవరకు న్యాయం, సమంజసం? ఆవిడ పని చేసుకుంది. ఆవిడ పని ఆవిడ చేస్తే కూడా తప్పైతే ఇంకా ఈ సిస్టంలో ఏది కరెక్ట్ అవుతది? ఇక్కడ ఎవరు కూడా ఎవరి మతాన్ని కానీ, ఎవరి నమ్మకాన్ని కానీ కించపరచడం లేదు. కానీ మనకి సిస్టంలో కరెక్ట్‌గా నడవాలంటే ఆ పోలింగ్ బూత్‌లో ఎవరో ఒక ఆఫీసర్ ఖచ్చితంగా ఉండి ఆ ఫేస్ ఐడీ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? బుర్కాలో వచ్చే ముస్లిం వుమెన్ అయినా కానీ ఒక లేడీ కానిస్టేబుల్ ఉండి అక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉన్నది. అప్పుడే మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని ఆశించగలుగుతాం. లేదంటే అది పూర్తిగా బయాస్డ్ ఎలక్షన్ గానే మనం పరిగణించాల్సి ఉంటుంది.